ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా తెలియని పరిస్థితి. మరొకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులని నియోజకవర్గ ఇన్ఛార్జ్ని కూడా మారుస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసుకు వెళ్తున్నారు. మీరు ఎందుకు ఆ తాత్సారం చేస్తున్నారు? ఒకవేళ అసమ్మతి ఉంటే అది ఎప్పుడన్నా వచ్చిదే. ఎండ్లో లాస్ట్ మూమెంట్లో ఎన్నికల ముందు అసంతృప్తి వస్తే దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. బిఫోర్గానే మీరు ప్రకటించుకుని ముందుకు వెళితే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరించుకునే టైం ఉంటుంది కదా. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుంది? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? సార్ ఒక విషయం అంటే పెద్దలు కృష్ణాంజనేయులు గారు చెప్తూ మా ఇష్టం అంటాం అన్నారు. సార్ మేము అనం సార్, మేము ప్రజాస్వామిక వాదంగా ఉంటాం. మా పార్టీకి శాశ్వత అధ్యక్షులు ఉన్నారు, ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని మేము ఏమీ అనం సార్. మేము మా ఇష్టం అని కూడా అనట్లేదు సార్. ఒకటే చెప్తున్నాం, అతి తొందరలోనే కపుల్ ఆఫ్ డేస్లోనే ఆ తేలిక అనే ఏదైతే మేము తేలుస్తామంటున్నాం చూసారా వర్మ గారు, అది అయిపోతుంది అతి తొందరలోనే. ఎందుకనంటే ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత 52 రోజుల పాటు ఆయన్ని ఇబ్బందులు పెట్టిన తర్వాత 52 రోజుల తర్వాత ఆయన ఎప్పుడైతే హెల్త్ కండిషన్స్, బేసిక్గా ట్రూగా మాట్లాడాలంటే హెల్త్ కండిషన్స్ ఆయన ఆరోగ్య దృష్ట్యా ఆయన ఇబ్బందులు పడతా ఉంటే తర్వాత ఆల్మోస్ట్ అంటే కొన్ని డేస్ అనేటువంటి వాళ్ళ హెల్త్ కండిషన్స్ మీద వెళ్ళిపోయాయి వర్మ గారు. అండ్ ఆల్సో డెసిషన్ టేకెన్ బై పవన్ కళ్యాణ్ గారు వాజ్ డ్యూరింగ్ సార్ ఎప్పుడైతే లోపల ఉన్నారో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకున్నప్పుడు నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన డెసిషన్ తీసుకుని ఆయన ఓపెన్గా చెప్పాడు. ఈవెన్ తెలుగుదేశం అయినా జనసేన అయినా మేము చాలా ఓపెన్గా చాలా క్లియర్గా ఇన్ఫాక్ట్ క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం. మేము ఇప్పుడు మీరు దీన్ని పెళ్ళి అది ఇది అని మాట్లాడుతున్నారు కానీ వర్మ గారు, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మేము ఎప్పుడూ చెప్తున్నాం. ఇప్పుడని కాదు సరే, ఎవరెన్ని మాట్లాడినా సరే మా ముందర మా గమ్యం మా గోల్ చాలా క్లియర్గా ఉంది కాబట్టి మేము దాన్నే తీసుకొని ముందరికి వెళ్తున్నాం. అయితే అసలు మేమేమి సార్ ఒక్క నిమిషం సార్ అసలు మేమేమి చెప్పండి సార్. అంటే లోక కళ్యాణం అనుకోండి, మీరు రాష్ట్ర అది కూడా పెళ్ళేగా సార్. నేను అసలు మీరు అన్న పాయింట్ ఏది డినై చేయట్లేదు కృష్ణాంజనేయులు గారు. నేను ఒకటే అన్నాను, మా ఇష్టం అని అయితే మేము అన్నాను సార్. మేము ఏమంటారు అని అంటే ఒక నిమిషం వర్మ గారు, ఆయన అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి కదా సార్. తెలుగుదేశం పార్టీ కానీ నాకు తెలిసి జనసేన కూడా ఎక్కడా కూడా మా ఇష్టాలు ఏదైనా మేము వెళ్తాం, మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని అనట్లేదు సార్. అనం కూడా మేము ప్రజాభీష్టం మేరకే మేము పిలుచుకుంటున్నాం. ఇక్కడ అసలు మేమేమీ అనలేదండి, అసలు ఎక్కడ మేమేమీ అనలా. ఇంతమంది ఇన్ని సీట్లనో లేకపోతే ఇక్కడ అసమ్మతి వస్తుందనో అసమ్మతి లేదనో అసలు ఏమీ అనలా. దానికే చాలా మంది పలు 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 నిర్వచనాలు తీసుకుంటూ ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, అందుకే వాళ్ళకి చెప్తున్నాను సార్. ఒకటి, ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కోలుకున్న తర్వాత ఒక మీటింగ్ బాబు గారి ఇంట్లో జరిగిందండి. దిస్ ఈజ్ ఓన్లీ ద సెకండ్ మీటింగ్. నిన్న మనం చూసింది సెకండ్ మీటింగ్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎల్లుండి యువగళం ముగింపు సభ ఉందండి. విశాఖపట్నం విజయనగరం దగ్గర యువగళం ముగింపు సభ ఉంది. బ్రహ్మాండంగా అందులో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యాచరణతోటి ఒక బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ అనౌన్స్మెంట్ తోటి మేము పాల్గొనాలని చెప్పి మా ఇన్విటేషన్ ఇచ్చున్నాము. అకార్డింగ్ టు హిస్ కన్వీనియన్స్ డెఫినెట్ గా పాల్గొంటారని మేము భావిస్తున్నాం. బికాస్ అగైన్ యువగళం అనేటువంటిది భవిత కోసం, యువత భవిత కోసం, రాష్ట్ర ప్రజల భవిత కోసం, రాష్ట్ర ప్రజల గళాన్ని వినిపించడానికి కోసం చేసినటువంటి ఒక ప్రయత్నం. దానిలో చాలా సందర్భాల్లో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో అప్రిషియేట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి వాయిసెస్ రేజ్ అయినాయో. అట్లానే ఈవెన్ వారాహి యాత్ర అప్పుడు కూడా మేము వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అవర్ అప్రిసియేషన్. బికాస్ ఏది మంచి అయితే దాన్ని మంచి అనాలి వర్మ గారు, చెడైతే దాన్ని చెడ అనాల్సిందే. ఎక్కడ దానిలో డీవియేషన్ లేదు. మేము ఒకటే చెప్తున్నాము, ఎక్స్టెండ్ చేసాం ఇన్విటేషన్ అండ్ వి కంప్లీట్లీ బిలీవ్ దట్ హీస్ కమింగ్ అని మేము ఎండ్ వరకు ఇదే డ్రామా కొనసాగితే కన్ఫ్యూజన్ వస్తుంది. ఎప్పుడు ఎవరికి సీట్లు వస్తాయో తెలియదు. వాళ్ళు ఏమైనా వ్యతిరేకత అయితే అది మీరు సెటరేట్ చేసుకోలేరేమో. లాస్ట్ మినిట్లో చాలా మంది మాట్లాడారు. చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధినేతగా ఆయన పూర్తిగా ఆరోగ్యపరంగా కోలుకున్న తర్వాత ఒక మీటింగ్ అనేటువంటిది బాబు గారి ఇంట్లో జరిగింది. నిన్న ఇది కేవలం 2వ మీటింగ్ మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నాను, విద్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఒక ప్యూర్ క్లారిటీ, క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది. అందులో డౌటే లేదు. ఇంకొకటి సార్, మన కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా సార్ డెఫినెట్ గా వీఆర్ టేకింగ్ ఆల్ యువర్ ఒపీనియన్స్ ఇంటూ కన్సిడరేషన్ సార్. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి తప్పులు దొరలనీయకుండా, మా ఏదైనా పొరపాటున కూడా ఏది తప్పు జరగకుండా
చూసుకునేటువంటి ఒక బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులను తీసుకున్నాను సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కార్యకర్తలు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగనీయం సార్, ప్రజలకు ఇబ్బంది కలగనీయం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం వచ్చే దిశగా మేము మా పూర్తి సహాయ సహకారాలను అందిస్తాం, అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులైనా జనసేన శ్రేణులైనా. ఓకే రైట్, మనతో పాటుగా రాయపాటి అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. అరుణ గారు నమస్తే. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం. రైట్, అరుణ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ పాదయాత్ర ఈరోజు ముగిసింది. దీనికి ముగిసే ముందు రోజే సుమారు 2.5 గంటల పాటు సుదీర్ఘమైన చర్చలు జరిపారు. చాలా అంశాలు వచ్చినాయి. సీట్లు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మాట్లాడిన పరిస్థితి. సో ఇలాంటి టైంలో ఒక క్లారిటీ, మీ అభ్యర్థులు కావనివ్వండి, వాళ్ళ అభ్యర్థులు కావనివ్వండి, వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవాలి కాబట్టి ఒక క్లారిటీ ఇవ్వాలి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఎవరు ఏం చేస్తారన్నది. ఆ క్లారిటీ ఇవ్వకపోవడం అన్నది రేపు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు. ఇంకొక నెల మాత్రమే సమయం ఉంది గ్రౌండ్లో వర్క్ చేసుకోవడానికి. ఎందుకు ఈ తాత్సారం చేస్తున్నారో, లేకపోతే లోకేష్ గారి పాదయాత్ర ముగింపు ఎల్లుండి జరుగుతున్న నేపథ్యంలో మరి అక్కడేమన్నా ప్రకటించే అవకాశం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తారా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వస్తున్న వార్తలన్నీ ఇవే. మీరు కూడా చదువుతూనే ఉంటారు, మీరు యాక్టివ్గానే ఉంటారు కాబట్టి ఏం జరగబోతుంది?